హలో ఫ్రెండ్స్, తమ్నీల్ చూడగానే అర్థమైంటుంది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. స్విగ్గీలో బెంగాల్ గ్రామ్ పెట్టబోయి రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ పెట్టాను. ఇంకా అది రిటర్న్ పెట్టేకి లేదు, అలాగని పడేయలేము. ఎలాగోలాగా సేల్ చేయాలి కదా, వెంటనే కజ్జికాయలు చేసుకోవచ్చు కదా అని గుర్తొచ్చింది. నాకు ప్రాసెస్ అంత తెలియదు. మా మమ్మీకి కాల్ చేస్తే మా మమ్మీ చెప్పింది. వెంటనే చేసేసుకున్నాం. ముందుగా మైదా పిండిని తడిపి పెట్టుకోవాలి పూరీ పిండిలాగా. తర్వాత రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ పౌడర్, అదేనండో నేను పెట్టుకున్నాను కదా పుట్నాల పౌడర్. తర్వాత కొబ్బరి, అలాగే చక్కెర యాడ్ చేసుకోవాలి. చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలా పూరీలాగా ఒత్తుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫ్, అది యాడ్ చేసి ఈ ఎడ్జెస్ అనేవి వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా తడిపి చుట్టుకోవాలి. నాకు చుట్టడం అంత పర్ఫెక్ట్గా రాదు, ఫస్ట్ టైం ట్రై చేశాను, ఏదో వచ్చింది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. యాక్చువల్గా మేము బెంగాల్ గ్రామ్ ఎందుకంటే బొబ్బట్ల కోసం పెట్టుకుందాం అనుకున్నాము, అది కాస్త పుట్నాలు వచ్చాయి. సో ఇంకా చేసేదేముంది, పడేయలేము కాబట్టి కర్జికాయలు చేసుకున్నాం. కర్జికాయలు బాగానే వచ్చాయి. ఇలా చుట్టుకున్న తర్వాత ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కర్జికాయలని యాడ్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. అంతే, కజ్జికాయలు రెడీ. అన్నట్లు నా కజ్జికాయలు ఎలా వచ్చాయో చూసి చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.